రైట్, మనతో పాటు నిరోష గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇక ఇప్పుడు ఆల్రెడీ రిప్లై ఇచ్చారు, నా నివాసం ఇది కాదు, నందినగర్లో నేను ఉండట్లేను, ఎర్రవల్లిలోనే ఉంటున్నాను, ఇక్కడ చేయండి, డేట్ మీరే ఫిక్స్ చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు. మళ్ళీ దానికి గోడ కతికించిపోవడం ఇదంతా ఎట్లా చూస్తారు? అదే చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి గారికి సిస్టమ్ మీద అవగాహన లేదు, పరిపాలన మీద అవగాహన లేదు. యాక్చువల్గా 65 years అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి వారు ఎక్కడైతే నివసిస్తారో వారి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయాలనేది మన సిస్టంలో ఉంది. అది కూడా ఆయనకి తెలియకపోవడం మూర్ఖత్వం. పక్కనున్న లీగల్ టీం ఏమైపోయింది, పక్కనున్న మంత్రులు, సీనియర్ మంత్రులు ఏమైపోయారు. ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడమే చాలా బాధాకరమైన విషయము. దాన్ని మేము అస్సలు తీవ్రంగా ఖండిస్తున్నాము, ఊరుకోము. ఇది కేవలం కేసీఆర్ గారిని అవమానించడం ఒకటే కాదు, ఇది యావత్ తెలంగాణ ప్రజలని, యావత్ తెలంగాణ స్టేట్ని కూడా అగౌరవపరిచే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది. ఆంధ్ర పరిపాలన చేతిలోనే నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ నుండి ఈరోజు ప్రతి ఒక్కడు బయటికి వచ్చి, అది రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అందరూ బయటకు వచ్చి ఈరోజు నిరసన తెలపాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చూసుకుంటే మొన్న సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చినటువంటి పరిస్థితి, అంటే క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా కూడా దీన్ని కొనసాగించడం, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఆ తర్వాత సంతోష్ రావు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ దాకా వచ్చింది. ఏంది వాళ్ళ ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు, కనిపిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఏదైతే చెప్పి 6 గ్యారంటీలు అన్నారో, 420 హామీలు అన్నారో అవి చేయలేకపోతున్నారు. సో డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ బిజీగా ఉన్నారు, వాళ్ళని ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి, మెంటల్గా డిస్టర్బ్ చేసి ఏదో ఇవన్నీ ఒక ఇన్మెచ్యూర్డ్, ఒక పికిల్ మైండెడ్ మనుషులు చేసే విధంగా ఉంది ఈరోజు. నాకు ఒక్కటే ఇక్కడ నుంచి అడిగేది, రేవంత్ రెడ్డి గారు మీరు కేవలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి మీకు ఆ మాత్రం, కానీ అదర్వైజ్ మీకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదు, సిస్టమ్ లేదు, తెలియదు మీకు, ఒక లీగల్ ఆస్పెక్ట్స్ తెలియవు, ఏమీ తెలియవు. ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారిని అవమానించడం ఒకటే మీరు టార్గెట్గా పెట్టుకున్నారు తప్ప మీరు చేసేది ఏమీ లేదు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, అభివృద్ధి చేశారు. ఈరోజు ఇక్కడి నుంచి మనం చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము. తెలంగాణ టుడే ఇక్కడ నుంచి మేము తెలంగాణ స్టేట్కి సంబంధికులం అని చెప్పుకొని వరల్డ్ వైడ్గా తిరుగుతున్నామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు. అలాంటి నాయకులకి నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి అయితే కాదు. సాక్షిగానే పిలుస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి సాక్షిగా పిలవడానికి కోసం అంటే వీళ్ళు ఏదైతే అనుకున్నారో అక్కడికే రమ్మనడం, అక్కడనే చేయడం, విచారణ చేయడం, ఇదంతా ఎట్లా చూస్తారు? అదే అసలు సాక్షిగా కూడా కేసీఆర్ గారికి ఏం సంబంధం అండి? ఒకటి ఏంటంటే, ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ప్రతి ఏజెన్సీ దేశ భద్రతకు కానీ రాష్ట్ర భద్రత గురించి ఆలోచించి ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తే ఇట్స్ అ సిస్టమ్ ఇన్ ద ప్రాసెస్. అదొక ప్రాసెస్ జరుగుతుంది. దానికి రాజకీయ నాయకులకి ఏం సంబంధం? అందులో కేసీఆర్ గారికి ఏం సంబంధం? ముఖ్యమంత్రికి కేవలం నివేదిక, ఇట్స్ మీన్ రిపోర్ట్ మాత్రమే వస్తుంది తప్ప దానికి సంబంధించి ఏమీ ఉండదు. అది కూడా తెలియదా? ఈ రోజు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయనకు తెలియదా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందన్న విషయం? ఈయనకి రిపోర్ట్స్ రావట్లేదా? ఆ మాత్రం సెన్స్ లేదా ఈయనకి? అంటే అదే చెప్తున్నా కదా, ఆయనకి దేని మీద అవగాహన లేదు. కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని అవమానించడము, అగౌరవపరచడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నది చేయలేకపోతున్నాడు. ఎలక్షన్ వస్తున్నాయి, పార్టీ వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి, ఇదే ఆయన ఎజెండా, ఇంకేం లేదు ఆయనకి. ఇంకా నందినగర్లో చేస్తే అటు కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు లేదు, దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలోనే ఇప్పటికీ ఆపేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉన్నది. ఏం చెప్తారు దీనికి? అదే భయపడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా, మళ్ళీ ఒక ఉద్యమానికి తెరలేపడమే జరుగుతుంది కాబట్టి భయపడుతున్నాడు, అంతే, ఏం లేదు. అయినా మేము ఊరుకోము, ఇది చాలా సీరియస్గానే తీసుకుంటాము. ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ నుంచి బయటకు వచ్చి నిరసన తెలపాలని నేను కోరుకుంటున్నాను. చేసేది అక్కడ విచారణ జరిగేది నందినగర్లో. తెలంగాణ భవన్ మొత్తం పోలీసులు చుట్టుముట్టిర్రు. ఇక్కడ నుంచి మొన్న గతంలో చూసినాం, హరీష్ రావుది కావచ్చు, కేటీఆర్ది కావచ్చు, రోప్లేసి ఆపిన పరిస్థితి. ఇక్కడి నుంచి ఎవరిని బయటికి వెళ్ళనీయకుండా ఈరోజు ఎట్లా ఉండబోతా ఉన్నారు? ఈరోజు వాళ్ళు రోపులు వేసినా ఇంకేం వేసినా మేము ఆగేది లేదు. అస్సలు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి వాళ్ళు తప్పు పని చేశారని ఆయనకి ఇవాళ చూపిస్తాం. ఇవాళ మేమేంటో చూపిస్తాం. ఇప్పటిదాకా ఓపిక పట్టినాము, ఎందుకంటే మా నాయకులు మాకు ఎథిక్స్, వాల్యూస్ నేర్పినారు కాబట్టి ఓపిక పట్టినాం. కానీ ఆయన ఎప్పటికీ తెలుసుకోవట్లేదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేమేంటో చూపిస్తాం ఆయనకి. ఆయన ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా, ఎంతమంది ఫోర్సులు దింపినా ఊరుకునేదే లేదనేది ఇక్కడి నుంచి మేము చెప్తున్నాం. మొన్నట్లాగా అణిచేసే ప్రయత్నం చేస్తే ఆయన అణిచివేసినా ఈసారి అణిచివేయబడేది ఏమి ఉండదు ఈసారి. బికాస్ కేసీఆర్ గారు అంటే ఒక బ్రాండ్, ఫాదర్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఇంత డెవలప్మెంట్ ఇంత జరిగిందంటే కేసీఆర్ గారి వల్ల. అలాంటి ఒక వ్యక్తికి నోటీసులు ఇవ్వడం అంటే నిన్ను నువ్వే చిన్నగా చేసుకున్నావు, ఇప్పుడు నీకు ఉద్యమం ఏంటో మళ్ళీ చూపిస్తాం, నీకు మళ్ళీ చూపిస్తాం. మాజీ మంత్రులని బయట ఆపినటువంటి పరిస్థితి కనిపించింది నిన్న మొన్నటి దాకా. ఆపుతారండి, వాళ్ళకి భయము, ఆపుతారు. కానీ మేము ఆగము కదా. కేసీఆర్ గారి దాకా వచ్చినప్పుడు ఇంకెందుకు ఆగుతాము? ఆగము. ఆయన ఏం చేసుకున్నా మేము ఆగేది లేదు. కేసీఆర్ అభిమానిగా ఏం చెప్తారు? ఈ నోటీసులు, ఈ పరంపర కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అనే అంశంలో కేసీఆర్ కూడా ఉన్నాడు. ఆయన అంటే రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ నాయకుల నుంచి. ఒక భార్యాభర్తల మధ్య కన్వర్జేషన్ కూడా ఇన్నటువంటి దుర్మార్గులు వీళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు ఏదైనా మాట్లాడుతున్నారు.
అసలు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కావాలని వాళ్ళు అంటించడం జరుగుతుంది తప్ప ఇందులో ఏమీ జరగలేదు. ఇదంతా ఫాల్స్. ఎక్కడ కూడా ఏ అధికారి కూడా బయటకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, పలానా భార్యాభర్తలు కావచ్చు, పలానా ఇంకేదో కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు చెప్పింది లేదు. కేవలం వీళ్ళు బురద జల్లాలనే ప్రయత్నం తప్ప ఏమీ లేదనేది నేను భావిస్తున్నాను.